ముందు మాట 19 వారిలో యంగా చబడి అది చార్యదులకే వంటి డమ్ము అన్నట్టి దానికేము డు కారికిడు అశ్నుని 3:2 అశ్నునిలను నికిగా చెప్పారు. ఆ పొరపాటు ఫలితమేమిటంటే పెడద్రోవ పట్టిన భగవద్గీత శిష్యుడు నిశ్చయంగా ఆధ్యాత్మిక మార్గంలో మోహితుడై భగవద్ధామానికి చేరలేకపోతాడు. ఈ ఉద్దేశము కొరకు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ఒక్క రోజులో, అంటే ప్రతి 860 కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఈ లోకంలో అవతరిస్తాడో అదే ఉద్దేశము వైపుగా శిష్యుని నడిపించడమే ఈ భగవద్గీత యథాతథమును అందించడములో మా ఏకైక ఉద్దేశము. ఈ ఉద్దేశము భగవద్గీతలోనే చెప్పబడింది. దానిని మనము యథాతథంగా స్వీకరించాలి. లేకపోతే భగవద్గీతను, దాని వక్తయైన శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో అర్థమే లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీతను సూర్యదేవునికి కోటానుకోట్ల సంవత్సరాల క్రిందట మొట్టమొదలు చెప్పాడు. ఈ యథార్థాన్ని మనము అంగీకరించి తీరాలి. ఆ విధంగా ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా శ్రీకృష్ణుని ప్రామాణికతపై భగవద్గీత యొక్క చారిత్రక ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుని సంకల్పానికి అన్వయించకుండా భగవద్గీతను వ్యాఖ్యానించడము గొప్ప అపరాధము. ఈ అపరాధము నుండి తనను తాను రక్షించుకోవడానికి మనిషి తొలి శిష్యుడైన అర్జునుడు నేరుగా అర్థం చేసుకున్నట్లుగా భగవంతుడిని దేవాదిదేవునిగా అర్థం చేసుకోవాలి. అటువంటి భగవద్గీత అవగాహనే జీవన కార్యాన్ని నెరవేర్చడంలో మానవ సమాజ సంక్షేమానికి నిజంగా లాభకరమైనది, ప్రామాణికమైనది. కృష్ణ చైతన్యోద్యమము మానవ సమాజానికి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అత్యున్నత జీవన పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అదెట్లా సాధ్యమో భగవద్గీతలో పూర్తిగా వివరించబడింది. దురదృష్టవశాత్తుగా అధర్మవర్తనులైన కొందరు భగవద్గీతను అదనుగా తీసుకొని తమ దానవ స్వభావాలను ప్రచారము చేసి, జీవన సరళ నియమాలను సరిగ్గా అర్థము చేసుకోవడములో జనులను పెడద్రోవ పట్టించారు. భగవంతుడు లేదా శ్రీకృష్ణుడు ఏ విధంగా గొప్పవాడో, జీవుని యథార్థ స్థితి ఏమిటో ప్రతి ఒక్కరికి అర్థము కావాలి. జీవుడు నిత్యదాసుడని, శ్రీకృష్ణుని సేవించకపోతే అతడు ప్రకృతి త్రిగుణాల వైవిధ్యంలో మాయను సేవిస్తూ ఆ విధంగా జన్మమృత్యు చక్రంలో నిరంతరము తిరుగాడవలసి వస్తుందని, అంతెందుకు నామమాత్ర ముక్త మాయావాద జ్ఞానికి కూడా ఆ పద్ధతి తప్పదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ జ్ఞానమే గొప్ప విజ్ఞాన శాస్త్రము. స్వయలాభము కొరకు ప్రతి జీవుడు దీనిని వినాలి.